హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నాను. సో దానికి ఫస్ట్ మీరేం చేయాలంటే, ఫస్ట్ అయితే క్యారెట్స్ని అన్నీ వాష్ చేసుకొని నీట్గా దాని తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యాక్చువల్గా మీరు తురుముకోవచ్చు, బట్ తొందరగా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అని చెప్పి నేనైతే కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరైతే తురుముకోవచ్చు. ఎలాగైనా మనం మ్యాష్ చేసేది కాబట్టి ఎలా కట్ చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, యాక్చువల్గా వీడియో నా ఫోన్లో కదా రికార్డ్ చేసేది, మా మమ్మీ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. సో పిక్చర్స్ బాగా వస్తున్నాయి అని చెప్పి నేనైతే సెల్ఫీలు తీసుకుంటున్నాను క్యారెట్స్ పక్కన పెట్టేసి. సో ఇక్కడ ఏంటంటే, వాష్ చేసుకున్న తర్వాత అలా తీస్తున్నాను చూసారా, పైనంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. పై మొత్తం తీసేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత క్యారెట్స్ని ముందు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత క్యారెట్స్ని కట్ చేసుకోండి. కట్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేకపోతే క్యారెట్ని తురుముకోవచ్చు. తురుముకోవడం కన్నా కట్ చేసుకోవడమే ఈజీ ప్రాసెస్ అనమాట. టైం చాలా ఉంటుంది, మీకు సేవ్ అవుతుంది. ఈ వీడియోని నేను ఎక్కడ కట్ చేయాలని అనిపించలేదు, ఎందుకంటే కష్టపడి నా చేతుల నా స్వహస్తాలతో నేనే చేశాను అనమాట. సో అందుకనే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి ఏది కూడా నేను కట్ చేయకుండా వీడియో అయితే పోస్ట్ చేశాను. కాకపోతే స్పీడ్లో పెట్టేసి పోస్ట్ చేస్తున్నాను. మన అమ్మ వాళ్ళు మనకి చక్కగా ఫుడ్ వండి పెడతంటే ఎన్ని పేర్లు పెడతాం, అలా అది అలా ఉంది, ఇది ఎలా ఉంది, లేదా టేస్ట్ బాగలేదు, అది సరిపోలేదు, కారం సరిపోలేదు, ఉప్పు సరిపోలేదు అని. అదే మనం చేసుకొని మనం తింటుంటే ఆ విలువ మనకైతే తెలుస్తుంది. సో ఫుడ్ వాల్యూ చాలా 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 అర్థమైంది. సరే, ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ముందు గీ వేసుకోవాలన్నమాట. గీ కరిగిన తర్వాత మనం కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం కదా క్యారెట్ పీసెస్, సో అవన్నీ దాంట్లో వేసేసి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎలా ఉడకబెట్టుకోవాలి అంటే, చాలా అంటే చాలా మెత్తగా అయిపోయింది అసలు అంతా. సో అట్లా పెట్టుకోవాలి. మీరు కుక్కర్లో పెట్టుకునే లెక్క అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు మీరు ఉంచుకోండి. అది కూడా సిమ్లో పెట్టి పెట్టుకోవాలి. హైలో పెడితే మాత్రం మనం కుక్కర్ క్లోజ్ చేసి పెడతాం కాబట్టి క్యారెట్ పీసెస్ అన్నీ మాడిపోయే అవకాశం ఉంటుంది. సో సిమ్లోనే పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మీరు కుక్ చేసుకోవాలన్నమాట. సో అలా గీ అంతా కరిపిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ అన్నీ ఆ గీలోకి వేసేసుకోవడమే. సిమ్లో పెట్టి మనము పెట్టుకోవాలి, లేదంటే చెప్పారు కదా క్యారెట్ పీసెస్ అన్నీ మాడిపోతాయి. మీరు కుక్కర్లో కాకుండా నార్మల్ ఏదైనా కడాయిలో కానీ ప్లెయిన్ దాంట్లో ఏదైనా చేసుకుంటే కనుక అవి నీట్గా మెత్తగా అయ్యేంత వరకు మీరు దగ్గరుండి తిప్పుకుంటూ ఉంటారనమాట. లేకపోతే అది కూడా మాడిపోయే ఇది ఉంటుంది. సో అది క్యారెట్ పీసెస్ వేసిన తర్వాత ముందు 2 మినిట్స్ మనం అట్లా తిప్పుకుంటూ ఉండాలి. అలా 2 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి మూత పెట్టాలన్నమాట. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి. 2 మినిట్స్ ముందు మనం తిప్పుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మా మమ్మీ పక్కన స్టవ్ ఆన్ చేయమని చెప్పారనమాట. సో నేను ఆన్ చేసే ప్రాసెస్లో చూసారు కదా, అది బ్రేక్ అయిపోయింది. అది అనమాట మనం చేసే పనులు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఎవరు చేసే పనులు వాళ్ళే చేయాలి అన్నమాట. సో 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసి ముందు ఆ కుక్కర్ని పక్కన పెట్టేసాను. చూసారు కదా, ఇట్లా మ్యాష్ అయిపోయింది, మొత్తం ఇట్లా మెత్తగా అయిపోయింది అనమాట. సో దాన్ని మనం ఇంకా మెత్తగా చేసుకోవాలి. సో క్యారెట్ హల్వా అంటే అట్లాగే కాబట్టి ఉడికిన దాన్ని మళ్ళీ మనం ఇట్లా పప్పు గుత్తుతాను, లేకపోతే ఇంకేమన్నా మీకు ఉంటే కనుక సో ఇట్లా మ్యాష్ చేసుకోవాలన్నమాట. అది కూడా కంప్లీట్ మనకి మెత్తగా వచ్చేసాలి మొత్తం అనేది. దీంతోపాటు అలాగే ఒక 1/2 కప్ షుగర్ అనేది తీసుకొని ఆ క్యారెట్ ఆల్రెడీ మనం మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, సో దానిలో మిక్స్ చేసేసి మళ్ళీ దాన్ని కూడా కలిపి మ్యాష్ చేయాలన్నమాట. ఎందుకంటే స్వీట్ లేకుండా హల్వా అవ్వదు కదా.
చూసారు కదా మీరు, షుగర్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు అట్లా కలిపి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆ కుక్కర్ని పెట్టి దాన్ని మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు షుగర్ కూడా దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఈలోగా మళ్ళీ వేరే బౌల్లో పాలు మిల్క్ తీసుకొని దాన్ని బాగా మరగబెట్టాలన్నమాట. బాగా మరిగిన తర్వాత ఆ మిల్క్ని మళ్ళీ ఆ క్యారెట్ మిక్చర్లో దీన్ని యాడ్ చేయాలి, మిల్క్ని యాడ్ చేయాలి. మళ్ళీ రెండు కలిపి బాగా మిక్స్ చేసి కొంతసేపు మళ్ళీ స్టవ్ మీద ఉంచి కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా మిల్క్ని బాగా మరిగించుకోవాలి, దగ్గరే ఉండి తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో అట్లా మరిగిన తర్వాత ఆల్రెడీ మనం క్యారెట్ని స్టవ్లో పెట్టి మనం బాయిల్ చేసుకున్నాం కదా. సో ఆ మిల్క్ మరిగిపోయిన తర్వాత ఆ క్యారెట్లోకి మనం మిక్స్ చేసేయాలన్నమాట. అలా తిప్పుకుంటూ ఉండాలి, అది కూడా దాంట్లో బ్లెండ్ అయిపోవాలన్నమాట క్యారెట్లోకి. సో అప్పటి వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం గీ కూడా వేసుకోవచ్చు టేస్ట్కి. క్యారెట్ హల్వా ప్రాసెస్లో అయితే ఉంది. అయితే క్యారెట్ హల్వానే ఎందుకు చేస్తున్నాను అంటే మీ అందరికీ తెలిసిందే. సో ఏప్రిల్ 12న ఇంటర్వి రిజల్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. సో మా తమ్ముడు కూడా ఇంటర్ చదువుతున్నాడు. మా తమ్ముడు పాస్ అయ్యాడు. అందుకని స్వీట్ చేస్తున్నాం అనమాట. ప్లస్ అట్లాగే ఫుడ్ సండే అనుకుంటున్నాము, ఈరోజు బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. సో ఏమవుతుందో ఏంటో అనేది మాకు క్లారిటీగా తెలియదు. సో ప్రెజెంట్ అయితే స్వీట్ రెడీ అయిపోతుంది. కంగ్రాచులేషన్స్ టు మై బ్రదర్. వావ్, చూసారా క్యారెట్ హల్వా రెడీ. సో క్యారెట్ హల్వా మొత్తం అయిపోయింది. దానికి మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇదనమాట, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ క్యారెట్ హల్వా. నేనే కష్టపడి చేశాను క్యారెట్ హల్వా. వావ్, చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో, అన్నీ బాగా కుదిరేది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంతన్నా స్వీటే కదా, అందులోనూ హోమ్ మేడ్ అంటే ఇంకా చెప్పవసరం లేదు. బయట తెచ్చుకోవడం కన్నా సో ఇదే నాకు తెలిసి మంచి ప్రాసెస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హోమ్ మేడ్ కాబట్టి మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు. ఫైనల్లీ క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడే టేస్ట్ చేసి చెప్తాను. తెచ్చాను. సూపర్. చాలా బాగా వచ్చింది క్యారెట్ హల్వా అయితే. సో ఇది కూడా స్నాక్ ఐటమ్ లాగా మీరు తీసుకోవచ్చు ఈవినింగ్ టైమ్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీ ప్రాసెస్ అనమాట. టైం కూడా ఎక్కువ సరిపోతుంది దీనికి. సో అది గైస్ ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.